వీక్షకులందరికీ కూడా ముందుగా నా నమస్సుమాంజలి. నా పేరు రత్న. నేను యోగా ఇన్స్ట్రక్టర్ని. ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్న ఇంట్రెస్టింగ్ టాపిక్ రిలాక్సేషన్. అసలు రిలాక్సేషన్ గురించి కోరుకోని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఎంత వర్క్ చేసినా ఒక 5 నిమిషాలు అలా రిలాక్స్ అవుతే బాగుండు, లేదా త్వరగా పడుకుందాం, లేదా రిలాక్సేషన్కి సంబంధించి ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయని చాలామంది యూట్యూబ్లో వాటిలో సెట్ చేస్తూ ఉంటారు. దానికి బెస్ట్ వన్ యోగా అండి. కాకపోతే మనకి 1 అవర్, ఈ 24 అవర్స్లో కూడా మనకి మన లైఫ్ గురించి చూసుకోవటం, సంపాదన, ఫ్యామిలీ మొత్తం చూసుకొని మన హెల్త్ దగ్గరికి వచ్చేసరికి మనం అట్లీస్ట్ 1 అవర్ కూడా కేటాయించలేం. మరి అలాంటి వాళ్ళ కోసం అట్లీస్ట్ ఒక 5 నిమిషాలన్నా కానీ డైలీ ఇప్పుడు మనం చూయించే రిలాక్సేషన్ పద్ధతులని ఫాలో అయ్యారనుకోండి, చాలా బాగా వాళ్ళు రిలాక్స్ అవుతారు. అసలు రిలాక్సేషన్ ఎందుకు కావాలి? చూడండి, మనకి 24 అవర్స్లో భోజనానికి ఒక టైం అని, నిద్రపోవడానికి ఒక టైం అని, వర్క్ చేయడానికి ఒక టైం అని ఇలా పెట్టుకున్నాం. కామన్గా అందరూ అనుకునేది ఏంటంటే రిలాక్సేషన్ ఏముంది, నిద్రపోతే రిలాక్సేషన్ వస్తుంది కదా అని. వస్తుంది, రాదనంట్లా. బట్ దానితో పాటు మనం యోగాలో ఇప్పుడు చూయించేది కనుక ప్రతిరోజు మీరు ఒక 5 నిమిషాలు కనుక ప్రాక్టీస్ చేస్తూ ఉంటే టోటల్గా రిలాక్స్ అవుతుంది. రిలాక్సేషన్ అంటే నాట్ ఓన్లీ బాడీ. చాలామంది ఎక్సర్సైజెస్ చేస్తే మేము రిలాక్స్ అవుతాం అనుకుంటారు. కాదండి, మైండ్ ఎప్పుడైతే పాజిటివిటీగా రిలాక్సేషన్గా ఉంటుందో ఆటోమేటిక్గా బాడీ కూడా రిలాక్స్ అవుతుంది. మనకి ఒక సామెత తెలిసే ఉంటుంది చూసారా, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. మన ఫేస్ అనేది రిఫ్రెష్గా, మనం ఎంత అందంగా మేకప్ వేసుకుంటే అందం కాదు, జస్ట్ ఫేస్లో ఎప్పుడైతే గ్లోగా మైండ్ రిఫ్రెష్ ఉంటే ఫేస్ గ్లో ఉంటుంది. ఎప్పుడైతే ఫేస్ హ్యాపీగా ఉంటుందో బాడీలో ఉన్నటువంటి హార్మోన్స్ కూడా చాలా రిలాక్స్గా ఉంటాయి. మరి ఇవన్నీ వేటి ద్వారా సాధ్యం? యోగా ద్వారానే. మనం జిమ్లోకి వెళ్తే కండలు వస్తాయి, లేకపోతే పొట్ట తగ్గుతుంది, అవన్నీ జరుగుతాయి. కానీ రిలాక్సేషన్ రావాలి అనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం చూయించేది కనుక చేస్తే చాలా బాగా రిలాక్స్ అవుతారు. ఆ రిలాక్స్ అనేది మీకు ఎలా కావాలంటే, ఇప్పుడు కొంతమంది ఇంట్లో పని చేసి మహిళలు టైర్డ్ అయిపోతారు, కొంతమంది జెంట్స్ ఆఫీసులో వర్క్ చేసి టైర్డ్ అయిపోతారు, పిల్లలు ఎక్కువసేపు చదువుకొని స్కూల్లో కూర్చొని, లేకపోతే వాళ్ళకి టెన్షన్ ఏంటి, చదవాలి, మార్క్స్, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది, ఎవరి టెన్షన్స్ వాళ్ళే. మరి ఎవరైనా కానీ ఈజీగా దీన్ని ఫాలో అయ్యారంటే చాలా బాగా రిలాక్స్ అవుతారు. మరి ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా, ఇంకెందుకు ఆలస్యం? ఆ రిలాక్సేషన్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం ముందుగా మ్యాట్ మీద ప్రశాంత్ ఆసనంలో పడుకోవాలి. జస్ట్ మీ లెగ్స్ మధ్య, హ్యాండ్స్ మధ్య కంప్లీట్గా గ్యాప్ తీసుకొని, అంటే 2 ఫీట్స్ గ్యాప్ తీసుకోండి. హ్యాండ్స్ మధ్య కూడా గ్యాప్ తీసుకుని మీ అరచేతులను సీలింగ్ను చూస్తూ ఉండాలి. ఒక 5 సెకండ్స్ ఫస్ట్ కళ్ళు మూసుకుని రిలాక్స్ అవ్వండి. ఇలా కళ్ళు మూసుకోగానే ఆలోచనలు వస్తున్నాయి అన్నా కానీ ఒక 5 సెకండ్లు ట్రై చేయండి. ఆ తర్వాత సింపుల్గా మీ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా మీ అబ్డామిన్, పొట్ట మీదకి తీసుకువచ్చి ఒక 11 సార్లు డీప్ బ్రీతింగ్ చేయండి, కంప్లీట్ బ్రీత్ అవుట్ చేయండి. డీప్ బ్రీతింగ్ చేయండి, కంప్లీట్ బ్రీత్ అవుట్ చేయండి. ఇలా చేస్తున్నప్పుడు ఒక్కసారి గమనిస్తే, బ్రీతింగ్ తీసుకుంటున్నప్పుడు అంటే శ్వాస తీసుకుంటున్నప్పుడు పొట్టని కొంచెం ముందుకు తీసుకోవాలి, శ్వాస వదులుతున్నప్పుడు పొట్టని ఇలా లోపలికి తీసుకోవాలి. దీన్ని పూర్ణ శ్వాస అంటారు. ఇలా పూర్ణ శ్వాస గనక మొదటిలో చేసేవాళ్ళు 11 సార్లు చేసి, అంటే 11 సార్లు శ్వాస తీసుకోవటం, 11 సార్లు శ్వాస వదలటం చేస్తే వాళ్ళు నిదానంగా రిలాక్స్ అవుతూ ఉంటారు. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. ఇలా ఒక 11 సార్లు చేసిన తర్వాత కంప్లీట్గా సైలెంట్గా కదలకుండా రిలాక్స్గా పడుకోండి. 5 సెకండ్ల తర్వాత దీనినే మరి ఒక రౌండ్గా, అంటే 11 సార్లు ఎట్లయితే మనం డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సెకండ్ రౌండ్ కూడా. ఇన్హేల్ అప్, exhale, stomach down, in. Inhale, stomach out, exhale, stomach in.
జస్ట్ ఒక 11 టైమ్స్ చేసి మళ్ళీ రిలాక్స్ అవ్వాలి ఒక 5 సెకండ్ల పాటు. మూడవ రౌండ్ లాస్ట్ రౌండ్. మరి ఒకసారి చేతిని పొట్ట మీద తీసుకుని మళ్ళీ డీప్ బ్రీతింగ్ తీసుకోండి. బ్రీతింగ్ తీసుకున్నప్పుడు స్టమక్ అవుట్, బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు స్టమక్ ఇన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 11 టైమ్స్ చేసిన తర్వాత రిలాక్స్ అవ్వండి. కంప్లీట్గా ఇప్పుడు 1 మినిట్ రిలాక్స్ అవ్వండి. వన్ మినిట్ రిలాక్స్ అయిన తర్వాత నిదానంగా మీ కాళ్ళు చేతులను, ఈ చేసే ప్రాసెస్ మొత్తం కళ్ళు మూసుకుని చేయాలండి. కాళ్ళు చేతులను కదిపించి మీ కుడివైపుకి తిరిగి కంఫర్టబుల్గా యథావిధిగా మీరు ఏ పొజిషన్లో అయితే కూర్చున్నారో ఐస్ ఓపెన్ చేసి నిదానంగా మీరు పూర్వస్థితిలో సుఖాసన కానీ వజ్రాసన కానీ ఏ పొజిషన్లో అయినా కానీ కూర్చొని మళ్ళీ ఇక్కడ కూడా ఒక 5 సెకండ్లు మిమ్మల్ని గమనించినట్లయితే మీ మైండ్ చాలా రిఫ్రెష్ అవుతుంది. 5 సెకండ్ల తర్వాత నిదానంగా మీ ఐస్ని మళ్ళీ ఓపెన్ చేయండి. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, దీన్ని మేము కూర్చొని కూడా చేయొచ్చా అని. కూర్చొని చేయొచ్చు, కానీ ఎప్పుడైతే రిలాక్సేషన్ కావాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు బ్యాక్ మీద రిలాక్స్ అయితే, అంటే ప్రశాంతాసనంలో పడుకొని కనుక రిలాక్స్ అయితే ఇమీడియట్గా రిలాక్స్ అవుతారు. మరి డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎందుకు, దాన్ని ఏమన్నా కథలు వింటూనో లేకపోతే పాటలు వింటూనే రిలాక్స్ అవ్వచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. బట్ పాటలు వింటున్నామంటే ఆల్రెడీ మన మైండ్ అనేది ఎక్కడికో డైవర్ట్ అవుతుంది. బట్ ఇక్కడ రిలాక్సేషన్లో మన మైండ్ని మన దగ్గర ఉంచుకొని ఫస్ట్ మనం రిలాక్స్ చేయవలసిందే మైండ్ని అని చెప్పుకున్నాం. మళ్ళీ మీరు పాటలు విన్నారంటే పాటలు ఇమాజినేషన్ చేసుకుంటూ మైండ్కి పని చెప్తారు కదా. అదే బ్రీతింగ్ మీద అనుకోండి, జస్ట్ మీకు ఫోకస్ మొత్తం కూడా మీ బ్రీతింగ్ మీదే ఉంటుంది. ఇలా ఎవరైతే పూర్ణ శ్వాసలు, మనం స్టార్టింగ్ కాబట్టి 11 సార్లు చెప్పాం, మీరు 21 సార్లు చేసుకోండి, లేదా ఒక నిమిషం పాటు ప్రతిసారి 3 రౌండ్లు చొప్పున చేసుకుంటూ డే బై డే ఇంక్రీజ్ చేసుకుంటూ 5 నిమిషాలు గనక ఎవరైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో, ఉదయం పూట కానివ్వండి నైట్ పూట కానివ్వండి. బట్ నైట్ చేయాలంటే డిన్నర్కి ముందు ఆఫీస్ వర్క్ అయిపోయింది, మీరు ఇంటికి వచ్చారు, ఇంకా డిన్నర్ చేద్దాం అనుకుంటున్నారు, బట్ చాలా బడలికగా ఉన్నారు, చాలా స్ట్రెస్గా ఉంది, రిలాక్స్ అవ్వాలనుకుంటున్నప్పుడు చక్కగా ప్రశాంతంగా ఏ సౌండ్స్ డిస్టర్బెన్స్ లేని దగ్గర గనక మనం వీడియోలో చూపించిన విధంగా చేస్తే చాలా త్వరగా మీరు రిలాక్స్ అవుతారు. దీనితో పాటు యోగ నిద్ర కూడా ఒకటి ఉందండి, అది ముందు ఎపిసోడ్లో ఎలా చేయాలో తెలుసుకుందాం. బట్ సింపుల్గా అయితే ఇది చేశారంటే చాలా త్వరగా రిలాక్స్ అవుతారు. ఓకే అండి, ఈ వీడియో చూశారు కదా, ఖచ్చితంగా మీరు చేయండి, ఆరోగ్యంగా ఉండండి. డబ్బులు ఎవరైనా సంపాదిస్తారండి, బట్ ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంది. మన ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, కుటుంబం ఆరోగ్యంగా ఉంటే సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే అండి, ఉంటాను. నేను మీ రత్న. నమస్తే.